ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా శివరాత్రి మహోత్సవం పురస్కరించుకుని అన్ని కూడా విద్యుత్ కాంతులతో కలకల్లాడుతున్నాయి. అలాగే ఈ యొక్క శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు కూడా ఇక్కడికి ఈ యొక్క ఆలయ ప్రాంగణాలకు అన్ని కూడా మొత్తం ముస్తాబైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన శైవ క్షేత్రాలు, అలాగే పంచారామ క్షేత్రంలో ఒకటిగా పేరుగాంచినటువంటి సామలకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఈ శివరాత్రి మహోత్సవం సంబంధించినటువంటి ఏ విధంగా పూర్తయి అనేది కూడా కార్యనిర్వహణ అధికారి బల్లా నీలకంఠం గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శివరాత్రి మహోత్సవాలు ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయ్యాయి? ఈ రోజు నుంచే మనకి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి కూడా మనకి కార్యక్రమం మొదలయ్యి ఇప్పుడు కాసేపట్లో కళ్యాణం మొదలవుతుంది. ఇప్పటికే మనం ముందుగా గ్రామ సభ పెట్టడం, గ్రామ సభ తర్వాత ఆర్డీఓ గారితో కోఆర్డినేషన్ మీటింగ్, అలాగే కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్ గారు, రీజనల్ జాయింట్ కమిషనర్, డీసీ గారు, డిఈఓ గారు అందరూ కూడా పదే ఈ మెయిన్ మామూలు భక్తులకి ఏ విధంగా మనం శీఘ్రంగా దర్శనం చేసి పంపించగలం దానిపైన ఎక్కువ దృష్టి పెట్టమన్నారు. అలాగే విఐపీలు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం శివరాత్రి రోజుని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించారు. అయితే మేము ఇప్పుడు చేసింది ఏమిటంటే, గతంలో మాకు 80,000 మంది వచ్చినట్టుగా మాకు అంచనా ఉంది. అయితే ఈసారి 1,00,000 మంది పైగా వస్తారని చెప్పేసి మాకు అంచనా ఉంది. ఆ అంచనా తగ్గట్టుగానే మేము ఆ ఏర్పాట్లు కూడా గతంలో కన్నా ఎక్కువగా చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే చంద్రరాజప్ప గారు కూడా పదే దీని గురించి మాకు అస్తమానం ఫోన్ చేసి ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు అవి ఇవి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మాకు ఈసారి కొత్తగా ధర్మకర్త మండలి కూడా వచ్చింది. అందుకోసం వీళ్ళందరి సహకారాలతో మేము చాలా ముందుగా ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. భక్తులు ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఎటువంటి వాళ్ళ అసౌకర్యం గురి కాకుండా ఉండడానికి అన్ని రకమైన ఏర్పాట్లు చేస్తాం. ఇంకా చెప్పాలంటే మీకు ఆదివారం చాలా మిడ్-నైట్ 1 గంట నుంచి కూడా మనం దర్శనాలు ఏర్పాటు చేసాం. దర్శనం అనంతరం కూడా ఇక్కడ ఊరు ఆచార ప్రకారంగా శివరాత్రి రోజుని పూర్తిగా ఉచిత ప్రసాదాలు, ఉచిత అన్నదానం, ఉచిత పాలు, ఉచిత మజ్జిగ, ఇవన్నీ కూడా ఉచిత మంచినీరు అన్నీ కూడా దాతలే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు. అందుకోసం భక్తులందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. దయచేసి అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే మనకి శివరాత్రి అంటేనే పుణ్యస్థానాలు ఎక్కువ ఆచరిస్తారు. ఆలయ ఇక్కడ సంబంధించిన కోనేరు అన్ని కూడా శుద్ధ జలాలతో ఏ విధంగా నింపడం జరిగింది? ఇక ముఖ్యంగా ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఇక్కడ మనకి గోదావరి నుంచి వచ్చే వాటరే మనకు కోనేరు వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ మనం ఏం చేసామంటే పదే ఇవన్నీ మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి గ్రామం నుంచి. అందుకని చెప్పేసి మనం కొత్తగా బోరు ఎంచుకున్నాం. మనకి దానివల్ల మనకి ఏంటంటే గోదావరి జలాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మనం ఈ బోరుతోటి ఈసారి మనం నింపడం జరిగింది. ఈసారి చాలా శుభ్రంగా ఉంది. కావున భక్తులందరూ వచ్చి శుభ్రంగా స్నానాలు కూడా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా తమకు తెలియజేస్తున్నాను. అంటే భక్తులకి ఎన్ని గంటల నుంచి వాళ్ళకి ఈ యొక్క అభిషేకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహించబోతున్నారు? దర్శనం వచ్చేటప్పటికి ఆదివారం ఉదయం మిడ్-నైట్ 1 గంట నుంచి కూడా దర్శనాలు ఉంటాయి. అయితే మామూలుగానే మనకి అభిషేకాలు ఉదయం 6 గంటల నుంచి కూడా అభిషేకాలు జరుగుతాయి. అయితే అభిషేకాలు 3 విరాట్కి మాత్రమే నిర్వహించబడుతుంది, గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు కళ్యాణంతో ప్రారంభమై అలాగే ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఈరోజు 13వ తారీఖు ఈవేళతో కళ్యాణంతో ప్రారంభమైన ఇది మరలా మీకు 15వ తారీఖు దర్శనాలు. అలాగే సోమవారం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2:30 నుంచి సామలకోట గాంధీనగర్ సెంటర్ నుంచి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 18వ తారీఖు శుక్రవారం 18వ తారీఖు శుక్రవారం వస్తుంది. 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకి తెప్పోత్సవం, తర్వాత పుష్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కానీ భక్తులందరూ కూడా వచ్చి మీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇంకా ట్రాఫిక్ సంబంధించిన ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది? అంటే ప్రధానంగా డైవర్షన్ కానీ పోలీసు అధికారులు కూడా ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది?
గతంలో మనకి పోలీసు వారు 220 మంది సెక్యూరిటీ వచ్చారు, ఈసారి 250 మంది పైనే వస్తారని చెప్పారు. అందుకోసం మనకి గతంలో కన్నా ఇప్పుడు ఏంటంటే మనకి కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ శ్రద్ధ చూపించడం వల్ల అదే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పదే పదే విజిట్ చేస్తున్నారు. ఎస్పీ గారు విజిట్ చేస్తారు, అందరూ కూడా విజిట్ చేయడం వల్ల ఈ కార్యక్రమం చాలా గట్టిగా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. వచ్చేవరకు అంటే ప్రసాదాలు ఈ ఉచిత అన్నదానం అన్ని కూడా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి చేస్తుంటారండి. అందరూ కూడా స్వచ్ఛందంగానే చేస్తున్నారండి. ప్రతి ఇక్కడ ఉన్న మన ఈ రోజుల్లో శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆచారం ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే సామర్లకోట ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా భక్తులు వెళ్ళే ఎగ్జిట్ చోట సుమారు వాళ్ళే 20,000 మంది వరకు పెడతారు. అది కాక ఇంకా 4-5 చోట్ల బయట దేవస్థానం బయట పెడతారు. అలాగే పాలు కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, అలాగే అనేక రకమైన అందరూ కూడా ఒక మాట చెప్పాలంటే పోటీపడే భక్తులకి వీళ్ళు ఈ దాతలు వాళ్ళ సహకారం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ మహాశివరాత్రి ఏదైతే పంచారామ క్షేత్రంలో ఒకటిగా పేరుగాంచినటువంటి ఇక్కడ ఏదైతే సామర్లకోట కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే మహాశివరాత్రి పురస్కరించుకుని అలాగే ఈరోజు కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణంతో పాటు అలాగే ప్రధానంగా 15వ తారీఖున శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాగే మరుసటి అంటే తర్వాత రథోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే సామర్లకోట గాంధీ సెంటర్లో కన్నుల పండుగ రథోత్సవం కూడా నిర్వహించిన అనంతరం 18వ తారీఖున తెపోత్సవం అలాగే శ్రీపుత్సయాగంతో కూడా మొత్తం ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ముగుస్తాయని, అలాగే భక్తులు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్ని ఏర్పాట్లు, అలాగే వచ్చినటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు భారీ ఎత్తున ఏర్పాట్లు అనేది జరిగింది. 250 మంది పోలీసు సిబ్బందితో కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున బందోబస్తు కూడా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్లా నీలకంఠం గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, సామర్లకోట కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.